హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మొన్న నాకు పన్నులు పండ్లా? పల్లా? ఏమంటారు దాన్ని? పన్ను 2 2 పన్నులు పళ్ళు తీశారు. తీశారు. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అది తీశారు కదా! అప్పటి నుంచి బానే ఉన్నాను. 1 వీక్‌లో మొత్తం సెట్ అయిపోయింది. అన్నీ తింటున్నాను. చాలా బాగున్నాను. నొప్పి కూడా కంప్లీట్‌గా తగ్గిపోయింది. సో, నాకు అందరూ ఈ మధ్య కొంచెం కామెంట్స్ అయ్యి మంచి మంచిగా పెడుతున్నారు. అలాగే సపోర్టివ్‌గా ఉంటున్నందుకు చాలా చాలా థాంక్స్. అండ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి కార్న్ డాగ్స్ తిందామని అనుకుంటున్నాననమాట. సో, నాకనిపిచ్చింది మీకు కూడా చూపిద్దామని అనుకున్నాను. కార్న్ డాగ్స్ అంటే ఏంటి అసలు? కార్న్ డాగ్స్ అంటే మొక్కజొన్న కుక్క. ఆ? మొక్కజొన్న కుక్క. మొక్కజొన్న కుక్క ఏంట్రా? నాకు కూడా తెలీదురా. కార్న్ అంటే ఏంటి? మొక్కజొన్న. డాగ్ అంటే ఏంటి? కుక్క. డాగ్స్ కుక్కలు, మొక్కజొన్న కుక్కలు. అది డిఓజిఎస్ కాదు, యాక్చువల్గా ఆడి పేరు పెట్టింది డిఏడబ్ల్యూజి. వాడు అది అవుట్లెట్ పేరు అలా పెట్టాడు. మామూలుగా అయితే డిఓజిఏ. అదే హాట్ డాగ్స్ అన్నావు, అదే కదా? హాట్ డాగ్స్ లాంటివే, బట్ ఇవి కొరియన్ స్టైల్. ఓకే, సో బేసిక్గా ఈరోజు కొరియన్ ఫుడ్ తినబోతున్నాం. కైండ్ ఆఫ్. సో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి అండ్ నేను అలాగే లొకేషన్ కూడా పెడతాను. ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళైతే వెళ్ళి ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఓకే. వచ్చేసాం గైస్. ఇదే ఇప్పుడు మనం వెళ్ళి ట్రై చేయాల్సిన అవుట్లెట్. వచ్చేసాం. అర్జెంట్ హైరింగ్ అంట. రెస్టారెంట్ స్టాఫ్ వాకింగ్ కావాలా? వెళ్ళు, నడు, వెళ్తావా? పార్ట్ టైం చేస్తావా? అవసరం లేదు. కార్న్ డాగ్స్ అదే మొక్కజొన్న కుక్కలు రోజు తినొచ్చు. అవసరం లేదు, మిగిలిపోయి పెడతారు అప్పుడైతే. అది ఇప్పుడు అనుకో నేనే కొనుక్కొని తినొచ్చు. ట్రై చేద్దాం, ఇది కూడా ట్రై చేద్దాం. ఏంటిది? అదే ఏషియన్ అంటే కొరియాలో, సౌత్ కొరియాలో గానీ, చైనాలో గానీ, జపాన్ లో గానీ ఫ్రూట్స్ ని షుగర్ కోటింగ్ వేసి ఇస్తారు. నువ్వు కూడా చూసావు కదా చాలా వీడియోస్ లో. అదేలే అదేలే, వెజ్జే కదా ఇది? వెజ్జే కదా ఇది? అరే ఫ్రూట్స్ రావి. అదే అక్కడ వెజ్ అని ఉంది. ఎందుకు మనకు వెజ్ ఎందుకు, నాన్ వెజ్ కావాలి కానీ? ఒక్క నిమిషం, ఫ్రూట్స్ అంటే వెజ్జే కదా? అది సరేరా, మేబీ ఓన్లీ వెజ్, ఓన్లీ నాన్ వెజ్ చేస్తారేమో. లేదు ఉన్నాయి ఇవి నాన్ వెజ్ ముఖ్యం మిగిలి. ఇవన్నీ నాన్ వెజ్. ఇది ప్రాన్స్ అనుకుంటా. సరే బ్లాక్ డాగ్, చికెన్ చైనీస్ ఫిష్ డాగ్, సిగ్నేచర్ కాండా. ఏంటి బూతులు ఉన్నాయండి? చికెన్ చీజ్, అది చైనీస్ కాదు. అదేలే, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అండ్ మెనూ కూడా చాలా కాస్ట్లీ. చెప్పుకోవాలనుకుంటే మన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది ఇక్కడ తినాలంటే. బట్ స్టిల్ ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ట్రై చేయొచ్చు. సో ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ కార్న్ డాగ్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ మేము న్యూ అరైవల్ అంట. సో ఈ న్యూ అరైవల్లో బ్లాక్ డాగ్ అండ్ సిగ్నేచర్ కార్న్ డాగ్ అయితే మేము ఆర్డర్ చేసాము. సో మేమైతే ఆర్డర్ చేసాము బ్లాక్ డాగ్ అండ్ సిగ్నేచర్ కార్న్ డాగ్. సో ఒక 15 minutes టైం పడుతుంది, వెయిట్ చేయమని చెప్పారు. సో వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ అంబియన్స్ అది కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవ్వడానికి కానీ, చిల్ అవ్వడానికి కానీ మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది తిన్న తర్వాత నాకు ఒకవేళ తినాలనిపిస్తే తొక్బోకి కూడా నేను ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. తొక్బోకి అంటే తెలుసు కదా, కొరియన్ ఫుడ్. మీకు తెలిసే ఉండొచ్చు, కోరమంగళ ఫుడ్ స్ట్రీట్, పబ్స్ అవి చాలా ఉంటాయి ఇటు సైడ్. అండ్ మేఘ్నా ఫుడ్స్ ఉంటుంది కదా, ఆ లొకాలిటీలోనే ఇది కూడా. ఆ లొకాలిటీలో ఒక సందులాగా ఉంటుంది చిన్నగా, ఆ లోపలికి వెళ్తే ఇది దొరుకుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నేను చెప్పినట్టుగానే పిన్ చేస్తాను. సో మా పిచ్చి భర్త ఎండో జుట్టు బాగా పెంచుతున్నాడు, యోగ వేమన్ లాగా. చూపించుకోవాలి కదా, పిల్లం టార్చర్ చేస్తుందని. ఆ టార్చర్ ఏమో కానీ నేను వచ్చా, ఆగలేస్తుంది. ఆడేవట్లేదు, సాయంత్రం ఏం తెలియదు. మనం వచ్చి మన ఎక్కువసేపు ఏం అవ్వలా, వాడు వెయిటింగ్ ఏం ఎక్కువసేపు ఏం లేదు. అంటే పెట్టలేదు కదా, తెలియదు ఇంకా. అంటే నువ్వు అడగంగానే ఏగిపోయి వచ్చేయాలి నీ ముందుకి. ఏమో గైస్, ఏవో ఇక్కడ తీసుకొచ్చి ఏవో తినిపించేస్తుంది. రేపు పొద్దునకి ఏమైతే నాకు తెలియదు. మేబీ ఇదే నా లాస్ట్ వీడియో అవ్వచ్చు. తినకు మాని, నేనేమన్నా ఉండేనా ఏంటి? నువ్వు అనలేదు, బట్ ఎక్కడికో ఏదో కొరియన్ ఫుడ్ అన్నావు, ఏంటో అదేదో ఏషియన్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అదేదో బ్రెడ్ బన్ లా ఉంది. బ్రెడ్ బన్ కాదు, ఓ పొల్లకి ఐస్ క్రీమ్ గుచ్చినట్టు గుచ్చాడు దాన్ని. అంతే కదా, బ్రెడ్ చేస్తారు అదండి. అరే చూడరా, చూడండి చూడండి, పొల్లకి ఏది పొల్లకి
సంథింగ్ ఏదో బ్రెడ్ లాగా ఇచ్చాడు, దాని మీద సాస్ వేసాడు. ఓకే, తిన్న తర్వాత దాన్ని fry బాగుంటే ఏం చేస్తావు? బాగోపోతే ఏం చేయాలి? అడుగు తిరు బాగుంటే సరే బాగుంటే తింటారు, ఆస్వాదిస్తారు. నాకు కావాల్సింది అదే, బాగుండాలి. అలాంటప్పుడు పేర్లు పెట్టకూడదు, ముందే డిసైడ్ చేయకూడదు. నేను డిసైడ్ చేయట్లా, చూడటానికి అలా ఉంది. సరే ఒకవేళ బాగుంటే నెక్స్ట్ టైం నేను తింటా, నువ్వు తినొద్దు. థ్యాంక్ యూ. The left side is black dog, the right side Yeah. mesa. వచ్చేసింది గైస్. ఏది బ్లాక్ డాగ్? ఇది బ్లాక్ డాగ్, వంటకండి. రెండు హాట్ డాగ్స్. రెండు వండొచ్చు. ఇది బ్లాక్ డాగ్, ఇది సిగ్నేచర్ కార్న్ డాగ్. సిగ్నేచర్ అదే కలర్ వేరేలా ఉంది. తొబ్బోకి. తొబ్బోకి ఫస్ట్ ఏ ట్రై చేస్తాను, ఇది ట్రై చేస్తాను. చెయ్యి. తిరిగిపోయిందేంటి? సరిగ్గా లేపా. ఆగ్రా బరువుగా ఉంది. రావట్లేదండి? రావట్లేదా? బాగుంది. ఇది మయోనైజ్ కాదు, వీళ్ళు మయోనైజ్ కానీ టొమాటో కెచప్ కానీ మస్టర్డ్ సాస్ కానీ యూజ్ చేయరంట, అక్కడ మెన్షన్ చేస్తారు. సో మరి ఇదేం సాస్ నాకు తెలియదు. తిరిగిపోతుంది. బాగుంది, ఇది కూడా ట్రై చేస్తా. ఈలోపు నువ్వు కూడా తిని ట్రై చేయి. తింటదంట. ఇది సిగ్నేచర్ కదా. ఇంకా అవుతూనే ఉంటుందేమో. లాగా ఎంత దూరం వస్తుందో లాగా. అదే అలా తీసుకెళ్ళిపోతాం ఇంటికి. ఇక్కడే ఉండు, దాన్ని బండి మీద పెట్టుకుని తీసుకెళ్ళి వెళ్ళిపోతా ఇంటి దాకా. లోపల డొల్లే, లోపలే లేదు, జస్ట్ సాస్ అనుకోండి కదా. అదే లోపలేం లేదు డొల్లా. నీకు ఫస్ట్ బయటకి అంత సాగింది కదా, సెకండ్ బయటకి లేదు, లోపల కూడా ఉంది ఇంకా. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి ఏదో అన్నావు కదరా, బాగోదు ఏదేదో అన్నావు కదా, ఒకసారి తిను. తిన్న తర్వాత బాగుంటే పెంచుకుంటాను కంగారు అడుగు. ఇది తొబోకి. తొబ్బోకి అంటే రైస్ కేక్. రైస్ కేక్. బాగుంది. ఇప్పుడు అర్థమైంది కొరియన్స్ తొబోకిని ఎందుకంత ఇష్టంగా తింటారు అని. వాళ్ళకి అది ఒక స్నాక్ ఐటమ్. బాగుంది, చాలా సాఫ్ట్ గా. రైస్ కేక్ అన్నమాట అది. నేను ట్రై చేసా, చాలా బాగుంది. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఇంకా రెండు ఉన్నాయి, తంగులు. తుంగులు తంగులు అందులా అద్దులా తంగులు అంట. సిగ్నేచర్ కాదు కదా, అది బ్లాక్ డాగ్. ఇది బ్లాక్ డాగ్. ఈ కింద ఏంటి? కింద ఏవో తోకలు వచ్చినాయి చూడు, అది బ్లాక్ డాగ్. సాస్ ఉన్న సైడ్ తినే తిరిగిపోతుంది అది తిరిగిపోతుంది అది. ఆ మధ్యలో అది చీజ్ ఉండిపోయింది. ఎలా ఉంది? నాకైతే నచ్చింది. నాకు అన్నిటికంటే తొబోకి నచ్చింది, చాలా బాగుంది. బాగుంది. దాంట్లో మనం నార్మల్ జనరల్ గా తిన్న ఫుడ్ తో కంపేర్ చేయాలంటే కొంచెం పిజ్జా ఈ పైన రెడ్ సాస్ ఏదైతే ఉందో అది కొంచెం పచ్చడి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు సిగ్నేచర్ కార్న్ డాగ్ తిను తిను తిను. కుమ్ముతున్నాడు. యాక్చువల్ దీనికంటే ఇది బాగా నచ్చింది. అది బాగుందా? దీనికంటే తొబ్బోకి తిను, నీకు ఈ రెండింటికంటే అది ఇంకా నచ్చింది, ఎక్కువ నచ్చింది. అంటే ఇదంతా ఇది సంథింగ్ ఏదో పొటాటో తిన్నట్టు ఉంది. ఓకే, బట్ అది నాన్ వెజ్, రెండు నాన్ వెజ్ కానీ పొటాటో తిన్నట్టు ఉంది. ఇదిగోండి రైస్ కేక్ అంట. జాగ్రత్త, గొంతులో గుచ్చుకోపోగలరు. ఎలా ఉంది? చెప్పు, కరెక్ట్ జెన్యూన్ గా చెప్పు. బానే ఉంది. నాకు ఈ రెండింటికంటే అదే నచ్చింది. ఫ్రై ఐటమ్ లాగా కనిపిస్తుంది. తంగులు, ఇది స్వీట్, ఇది ఆరెంజ్, ఓకే, ఇది స్ట్రాబెరీ. ఓ స్ట్రాబెరీ. ఇది టేస్ట్ ఇది యాక్చువల్ గా మనం కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అది తిన్నాక లాస్ట్ లో తిన్నాం. ఇటు ముందే ఇచ్చేసాడు. మరి ఎడ పెడతావు? పట్టుకుంటా ఇలా ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నాడు. సరే కానీ లాగిచ్చు. ఇది ఆరెంజ్ తంగులు. ఎలా ఉంది? గుచ్చుకుంటుంది. గుచ్చుకుంటుందా? ఏంటది? షుగర్ సిరప్ కదా, మేబీ అవి తినకూడదేమో. తినేసావనుకుంటా. ఇలాగే తినాలి. బాగుంది. ఇది నార్మల్ ఫ్రూట్ తిన్న దానికంటే కొంచెం డిఫరెంట్ గా. ఓకే ఓకే. ఇది స్ట్రాబెరీ కూడా బాగుంది. ఏంటి? ఆరెంజ్ కంటే స్ట్రాబెరీ ఎక్కువ బాగుంది. అవునా? సో స్ట్రాబెరీ నాకు, ఆరెంజ్ నీకు, ఓకేనా? అది కూడా టేస్ట్ చేస్తా. టేస్టే కానీ మొత్తం నాకే. చూద్దాం ముందు నా దగ్గర రాని. ఏంట్రా బంకంగా ఉంది ఏంటది? అది చక్కెర పాకం కదా, అలాగే ఉంటుంది మరి. అరే మొత్తం కక్కుర్తిగా పెట్టేసుకోకూడదురా.
అరే ఏమొస్తుంది ఎవరంటే కూడా తినట్లేదా? కొరుకుతుంది. బాలేదా సరే ఇది తిని చూడు. అయితే రెండు నాకే మిగులుతాయి, నాకే. జాగ్రత్త గుచ్చుకోపోద్ది. ఇది బాగుంటది చూడు దీనికంటే. గుర్తుకుంటున్నారా? ఏది బాగుంది చెప్పు. ఇది బాగుంది కానీ రెండు నువ్వే తీసుకో, నాకు వద్దు ఇది. అలా కాదు. ఎందుకు గుచ్చుకుంటున్నానా? ఎందుకు వద్దు అంటున్నావు? అరే తినేటప్పుడు కంఫర్టబుల్ గా ఉండాలిరా. ఏంట్రా ఇది? బట్ యాక్చువల్ గా అది ఆరిపోయాక తీసుకున్నాం మనం, అర్థమైందా? తెచ్చిన వెంటనే తినేస్తుంటే అది వేరేలా ఉండేది. కరెక్టే. బట్ ఇప్పుడు నాకే ఏది బాగుంది చెప్పు. ఆరెంజ్ బాగుందా, స్ట్రాబెరీ బాగుంది? ఇది బెటర్. ఆరెంజ్ ఏం లేదు యాక్చువల్లీ, దానిపై స్వీట్ సిరప్ వేసినట్టుగా తెలుస్తుంది. అది స్వీట్ సిరప్ తింటాం, దాని తర్వాత ఆరెంజ్ కొరుకుతాం, అంతే, ఏముండదు. స్ట్రాబెరీ మనం ఏంటంటే ఆ ఫ్లేవర్ అది రెగ్యులర్ గా మనం తినేది కాదు కదా. రెగ్యులర్ గా ఎందుకు తిన్నాం స్ట్రాబెరీలు? మనం తింటాం రెగ్యులర్ గా. అందరు తినరు రెగ్యులర్ తినే వాళ్ళకి అది ఇది నార్మల్ అని అనిపిస్తుంది. రెగ్యులర్ గా తిన్న వాళ్ళకి ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్ మీ రివ్యూ కోసం. ఓకే సార్, ఓకే మేడం. రెండు మీకే మేడం, మాకు వద్దు మేడం, ఇది ఉంచుకోండి మేడం. ఇంటర్ అది చిన్నపిల్లలాగా తింటాం రాదు నీకు. చిచ్చి తింటాను రాదు కదా, పడిపోయి నేనేం చేయలేదు. సో ఫైనల్ గా చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా తొబ్బకి బాగా నచ్చింది, సో అందుకే సెకండ్ టైం మళ్ళీ ఆర్డర్ చేసుకొని తిన్నాను. ఫస్ట్ టైం తిన్నప్పుడు అంత స్పైసీగా అనిపించలేదు, కానీ సెకండ్ టైం లిటిల్ బిట్ స్పైసీగా ఉంది. ఎందుకంటే మేబీ కార్న్ డాగ్ అవన్నీ తిన్నాను కదా, అవి ఎంత నాలుక మేబీ కొట్టుపోయి ఉండొచ్చు. అంటే క్రిస్పీగా ఉంది కదా పైన, దాని వల్ల మేబీ కొట్టుకుపోయి ఉండొచ్చు, అందుకని కొంచెం మంటగా ఉంది. అండ్ లిప్స్ కూడా లైట్ గా మండుతున్నాయి. చాలా అయితే చాలా నచ్చింది నాకు ఫుడ్ అదంతా. మెయిన్లీ స్ట్రాబెర్రీ తంగులు బాగున్నాయి. సో నా ఫీలింగ్ ఏంటంటే సాస్ ఏదైతే ఉందో కొంచెం అది పచ్చడిలా ఉంది నాకు. అది మేబీ పచ్చడినే జ్యూస్ చేసేసి కాదు సాస్ లో వాడేస్తున్నారేమో. అలా ఎవరైనా చేస్తారా? ఊరినే చెప్తున్నా, బట్ నాకు అలా అనిపించింది, ఆ టేస్ట్ అలా అనిపించింది. అగో చూడు ఎంత మంది వస్తున్నారు చూడు జనాలు వెనకాల. వస్తున్నారు. అదే కానీ టేస్ట్ అయితే బాగుంది. నాకు ఇప్పుడు అర్థమైంది తొబ్బోకి ఎందుకు తినేస్తారు వాళ్ళు కొరియన్స్ అని. కరెక్టే, బట్ ఇది కొరియన్ ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చు. కానీ అంటే డైలీ మనం ఇప్పుడు ఎలా బిర్యానీ తింటాం, అలా నచ్చి అలా అంటే డైలీ తినలేము, ఇది స్నాక్ టైప్ కదా, ఎప్పుడో ఒకసారి అయితే తినొచ్చు. అండ్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ యా లిటిల్ బిట్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ గానే అనిపించాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రై ఐటమ్ కదా, సో రోజు తినడానికి కూడా అంత మంచిది కాదు హెల్త్ కి అది. అండ్ అందులో లాట్స్ ఆఫ్ చీజ్ అండ్ స్టఫ్ వేసారు కాబట్టి. అంటే ఇప్పుడు రోజు తినడానికి అందరూ పిజ్జాలో ఏం తింటారు, అదంతా ఫ్రై ఐటమ్ పక్కన. అంటే రెగ్యులర్ గా ఎవ్రీడే అయితే తినకూడదు, ఇంత చీజ్ అవన్నీ వేస్తున్నారు కదా అందులో, సో అంతా నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇదేనే కాదు, ఎప్పుడైనా ఒక్కసారి తినొచ్చు, ట్రై చేయాలి కదా, అన్ని ట్రై చేయాలి కాబట్టి ట్రై చేయొచ్చు. మేమైతే డ్రింక్స్ అయితే ఏం ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు అంత వెరైటీగా ఏం అనిపించలేదు ఇక్కడ. అదే అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఏముంది, లైఫ్ లో వన్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ట్రై చేయండి. వన్ టైం కాదు, మల్టిపుల్ టైమ్స్ తినొచ్చు. మళ్ళీ నన్ను తీసుకురావేంటి? నేను తిన్నా, నువ్వు తింటావు. నేను తింటా. అదే ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నాకైతే ఫస్ట్ నాకు అనిపించింది పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ గా ఉంది అనిపించింది. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ యా ఎప్పుడైనా తినొచ్చు. వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ రిచ్ పీపుల్ కి నాట్ ఎక్స్పెన్సివ్, మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అది ఎక్స్పెన్సివ్. సరే, ఈ రోజుకైతే ఈ వీడియోకి ఇంతే గైస్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయ్యి మంచి చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అలా వెళ్ళిపోకండి ప్లీజ్. అంతే గైస్, ఇంకెక్కువ మాట్లాడితే నన్ను కొడతారు కాబట్టి బాయ్ గైస్.